ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ కథ ఒక గురుభక్తుడు ఒక సామాన్యునికి జరిగే సంభాషణ. సామాన్యుడు గురుభక్తునికి ఈ విధంగా ప్రశ్నిస్తాడు, నీకు బ్రహ్మ కావాలా, విష్ణు కావాలా, ఈశ్వరుడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు గురుభక్తుడు వీళ్ళందరూ ఎందుకు అని అంటాడు. ఎందుకంటావేంటి, వాళ్ళు భగవంతులు, మన కోరికలన్నీ తీర్చేవారు, మనకున్న ఎన్నో రకాల కోరికలను తీరుస్తారు, వారిని వేడుకుంటే అన్ని రకాల శుభములు కలుగుతాయి అంటాడు. అప్పుడు ఆ గురుభక్తుడు ఈ విధంగా సమాధానమిస్తాడు, నాకు ఆ ముగ్గురు వద్దు అని బదులిస్తాడు. సామాన్యుడు ఆశ్చర్యపోయి ఎందుకు అలా అంటున్నావు అని అంటాడు. గురుభక్తుడు, భగవంతుడైతే మన కోరికలు తీరుస్తున్న కొద్దీ కోరికలు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయి, అందుకే నాకు వద్దు అంటాడు. అప్పుడు సామాన్యుడు, మరి నీకెవరు కావాలి అంటాడు. గురుభక్తుడు, నాకు గురువు కావాలంటాడు. సామాన్యుడు, గురువు నీకేమిస్తాడు అని ప్రశ్నిస్తాడు. గురువైతే అనంత సాగరుడు, నిర్గుణుడు, అరూపుడు, మన యొక్క అనంతమైన కోరికలను హరించి గొప్ప స్థితికి చేర్చేవాడు గురువు అని బదులిస్తాడు. సామాన్యుడు, గొప్ప స్థితి అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు గురుభక్తుడు, గొప్ప స్థితి అంటే ఏమీ అక్కరలేని స్థితికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టేవాడే గురువు. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు అని అర్థం.